హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా వారు ఇద్దరం కలిసి అయితే డీమార్ట్‌కి వెళ్తున్నాం. మా పాపనైతే తీసుకెళ్ళట్లేదు. లాస్ట్ టైం తీసుకునెళ్ళినప్పుడు దాని అల్లరి తట్టుకోలేకపోయినాం. మాల్ మొత్తం ఉరికిచ్చింది. అందుకే భయమేసి ఈసారి మా పాపని తీసుకెళ్ళలేదనమాట. నేను మా వారు ఇద్దరమే వెళ్ళాం. ఫస్ట్ వెళ్ళగానే ఆఫర్లు ఏమున్నాయా అని చూస్తా నేను. ఆ తర్వాత సరుకులు కొనుక్కుంటా అనమాట. ఆఫర్లు కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. నేనైతే మా పాపకు కావాల్సినవి ఫస్ట్ తీసుకుంటా. ఆ తర్వాత ఇంట్లోకి కావాల్సినవి తీసుకుంటా. అసలు డ్రెస్సెస్ రేట్లు ఎలా ఉన్నాయని వచ్చి చూశాను. కలెక్షన్ నేను అంతకుముందు వచ్చినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. పెద్దగా ఏం మారలేదు. అందుకే ఏం తీసుకోలేదనమాట. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుందామని వచ్చి రేటు చూస్తే నాకైతే వామ్మో అనిపించింది. అంత కాస్ట్ ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం కొంచెం పర్లేదు. ఈసారి మరీ ఎక్కువ వేసేసారనమాట రేట్లు. ఫైనల్‌గా మేమైతే మాకు కావాల్సినవి అయితే తీసుకున్నాం. బిల్ వచ్చేసి ఇంత అయిందనమాట. మరి మీకు డీమార్ట్‌లో షాపింగ్ చేయడం అంటే ఇష్టమో లేదో కామెంట్ చేసేయండి. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా వారు ఇద్దరం కలిసి అయితే డీమార్ట్‌కి వెళ్తున్నాం. మా పాపనైతే తీసుకెళ్ళట్లేదు. లాస్ట్ టైం తీసుకునెళ్ళినప్పుడు దాని అల్లరి తట్టుకోలేకపోయినాం. మాల్ మొత్తం ఉరికిచ్చింది. అందుకే భయమేసి ఈసారి మా పాపని తీసుకెళ్ళలేదనమాట. నేను మా వారు ఇద్దరమే వెళ్ళాం. ఫస్ట్ వెళ్ళగానే ఆఫర్లు ఏమున్నాయా అని చూస్తా నేను. ఆ తర్వాత సరుకులు కొనుక్కుంటా అనమాట. ఆఫర్లు కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. నేనైతే మా పాపకు కావాల్సినవి ఫస్ట్ తీసుకుంటా. ఆ తర్వాత ఇంట్లోకి కావాల్సినవి తీసుకుంటా. అసలు డ్రెస్సెస్ రేట్లు ఎలా ఉన్నాయని వచ్చి చూశాను. కలెక్షన్ నేను అంతకుముందు వచ్చినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. పెద్దగా ఏం మారలేదు. అందుకే ఏం తీసుకోలేదనమాట. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుందామని వచ్చి రేటు చూస్తే నాకైతే వామ్మో అనిపించింది. అంత కాస్ట్ ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం కొంచెం పర్లేదు. ఈసారి మరీ ఎక్కువ వేసేసారనమాట రేట్లు. ఫైనల్‌గా మేమైతే మాకు కావాల్సినవి అయితే తీసుకున్నాం. బిల్ వచ్చేసి ఇంత అయిందనమాట. మరి మీకు డీమార్ట్‌లో షాపింగ్ చేయడం అంటే ఇష్టమో లేదో కామెంట్ చేసేయండి.